మొత్తం దేశమేంటి ప్రపంచం మొత్తం హనుమాన్ చాలీసా మహామంత్రంలా మిగిలిపోయిందంటే తులసీదాస్ ఎంత ధన్యుడండి. బయటకు చూస్తే హనుమాన్ చాలీసా ఒక 40 చౌపాయిలు, కానీ లోపలంతా మంత్రశాస్త్రమే. అందుకు హనుమద్ ఉపనిషత్తు అని చెప్పాలి. ఆ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలోని సుమారు 7 ఏళ్ల క్రితం హనుమాన్ చాలీసా చెప్పమని అడిగితే 11 రోజులు పట్టింది హనుమాన్ చాలీసా చెప్పడానికి. అంటే అంత సబ్జెక్ట్ ఉంది హనుమాన్ చాలీసాలో, సామాన్యం కాదు. అందుకు అంత గొప్ప శక్తివంతమైనది. అటువంటి విశేషమైనటువంటి హనుమద్ దర్శనం పొందాడు గనక సంకటమోచన హనుమాన్ మందిరాన్ని నిర్మాణం చేశాడు తులసీదాస్ కాశీక్షేత్రంలో. కాశీక్షేత్రంలో తులసీదాస్ నిర్మించే హనుమదాలయాలు చాలా ఉన్నాయి. అందులో సంకటమోచన హనుమంతుడు ప్రత్యక్షమైన చోటు, అది దివ్యమైనటువంటిది. అందులో హనుమంతుడు సాక్షాత్ శివస్వరూపుడు అనేటువంటిది కనబడుతున్న అంశమే. అయితే ఈ హనుమత్ కథ మొదలుపెట్టేటప్పుడు జననంతో మొదలుపెట్టాలి మనం. హనుమత్ జనన గాథ మనకి హనుమత్ కథకి ఆరంభం. చిత్రం ఏంటంటే హనుమత్ కథ చెప్తే సీతారాములు వస్తారు, సీతారాముల కథ చెప్తే హనుమంతుడు వస్తాడు. దీన్ని బట్టి ముగ్గురు ఒక పరిపూర్ణ తత్వంగా మనకు కనబడుతుంటుంది. ఇక లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అంటారు అంశావతారాలు. వాళ్ళు అవతారాలే, విష్ణువు యొక్క అవతారములే వాళ్ళు కూడా, కానీ అంశాలు. ఒకరేమో సాక్షాత్తుగా ఆదిశేషు అంశ, మిగిలిన ఇద్దరు చక్ర శంఖముల యొక్క అంశాలు. నారాయణుడైన సాక్షాత్ వాసుదేవ బ్రహ్మము రామచంద్రమూర్తి, సాక్షాత్ పరాశక్తి సీతమ్మ, సాక్షాత్ పరమేశ్వరుడైన రుద్రుడు హనుమంతుడు. ఈ ముగ్గురికి ప్రాధాన్యం ఉన్నది. ఈ ముగ్గురు ఒకరితో ఒకరు సహకారం ఉంటారు. హనుమంతుని అడిగితే నేను సీతారాం భక్తులు అంటారు, సీతారాములను అడిగితే మేము హనుమద్ భక్తులు అంటారు. ఈ రహస్యం మనకి పరాశర సంహితలో హనుమన్ మంత్రాలు ఉంటాయి కొన్ని. హనుమంత్ మంత్రాలకి ద్రష్ట రాముడు, అంటే ఆ మంత్రాలను దర్శించిన వాడు రాముడు. విభీషణుడికి యుద్ధ సమయానికి ముందు శరణాగతి వేడతాడు కదండి విభీషణుడు, తెలుసు కదా. ఆ శరణాగతి వేడినప్పుడు విభీషణుడికి అభయం ఇవ్వద్దు అని అందరూ చెప్తారు రాముడితో, సుగ్రీవుడితో మొదలుకొని అంగదుడు అందరూ కూడా. ఆయన వింటాడు అభిప్రాయాన్ని, విని హనుమంతుడు అడుగుతాడు నువ్వేమంటావని. ఇవ్వచ్చు, ఇచ్చినా పర్వాలేదు అంటాడు హనుమంతుడు. అంటే రాముడిలా ఆలోచించిన వాడు ఒక్కడే ఉన్నాడు, హనుమంతుడే. రామాయణం మీరు జాగ్రత్తగా చదివితే ముగ్గురు ఉన్నారు ఒకేలా ఆలోచిస్తారండి. అంటే నోబుల్ పర్సన్స్ ఎప్పుడూ ఒకే స్థాయిలో ఆలోచిస్తారు, హై లెవెల్లో అంటారే, అది ముగ్గురు ఒకేలా ఆలోచిస్తారు. అంటే ముగ్గురిది ఏక హృదయం. వారెవరి అంటే హనుమంతుడు, సీతమ్మ, రాముడు. వాళ్ళ మాట తీరు మీరు పరిశీలించండి. అదేవిధంగా వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ ప్రవర్తన చూస్తే ముగ్గురు ఒకేలా ఉంటారు. అంటే పరిపూర్ణత ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, ముగ్గురు పరిపూర్ణులు. అది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. అటువంటి పరిపూర్ణ స్వరూపం హనుమ. అందులో హనుమంతుని యొక్క ఆ మంత్ర విశేషాలన్నీ కూడా సంహితా గ్రంథంలో కనబడతాయి. రామచంద్రమూర్తి విభీషణుడికి హనుమన్ మంత్రాన్ని ఇచ్చేట. ఇది కొన్ని పురాణాల్లో కనబడుతుంది, సంహితా గ్రంథాల్లో కనబడుతుంది. ఆ మంత్రాన్ని తీసుకుని విభీషణుడు జపం చేశాడు. దీనివల్ల నీకు క్షేమం కలుగుతుంది అని రాముడు చెప్పేట. తుమ్మరో మంత్ర విభీషణ మానా లంకేశ్వరు భయ సబు జగజానా అన్నాడు. దీనికి చాలామంది అనువాదం ఏం చేశారంటే మంత్ర అంటే ఆలోచన. హనుమంతుడిచ్చిన ఆలోచన ప్రకారంగానే విభీషణుణ్ణి రాముడు మన్నించాడు, లంకేశ్వరుడు అయ్యాడు అని కొంతమంది అర్థం చెప్పారు. అంతేకాదు తులసీదాస్ అయితే రామచరితమానస్సులో సీతాన్వేషణకి హనుమంతుడు వెళ్ళినప్పుడు సుందరకాండలో ఆ లంకలో విభీషణుని ఇంటికి వెళ్తాట. అప్పుడు రాముని యొక్క గుణగణాలన్నీ చెప్తాడు. అప్పటికే రామభక్తుడు విభీషణుడు రామ శరణాగతిలో ఉన్న మహిమ చెప్తాడు. అప్పటి నుంచి రాముని శరణు వేడాలని నిశ్చయించుకున్నాడు. అంటే హనుమంతుడిచ్చిన ఆలోచనే మన్నించాడు కదా, ఈ అర్థం కూడా చెప్పారండి. హనుమంతుడిచ్చిన ఆలోచనని మన్నించి రాముడు విభీషణుడికి అభయం ఇచ్చాడు. హనుమంతుడు ఇచ్చిన ఆలోచన మన్నించి విభీషణుడు రాముని శరణు వేడాడు. మంత్ర అంటే ఆలోచన అని ఒక అర్థం, మంత్ర అంటే మంత్రం అని అర్థం కూడా ఉంది కదా. తుమరో మంత్ర, హనుమంతుని యొక్క మంత్రాన్ని విభీషణుడు స్వీకరించి జపం చేసి ముల్లోకాల్లో గొప్పవాడయ్యాడు. అంటే హనుమద్ ఆరాధన చేస్తే రామానుగ్రహం తొందరగా లభిస్తుంది. అది హనుమంతుని యొక్క గొప్ప విశేషం. పైగా హనుమంతుడు క్షిప్రప్రసాది, ఇది చాలా విశేషమైన రహస్యం అండి. క్షిప్ర అనే మంత్రాల్లో కొన్ని మంత్రాలు ఉన్నాయి. క్షిప్ర గణపతి, క్షిప్ర ఆంజనేయ, వీళ్ళిద్దరే క్షిప్ర లక్షణం ఉన్నారు. క్షిప్ర అంటే స్పాంటేనియస్ అని అర్థం, వెంటనే అనుగ్రహించేవాళ్ళు. ఆలస్యం చేసి చేస్తున్నాడుగా తర్వాత చూద్దాం అన్నట్టు వెంటనే అనుగ్రహిస్తారండి. హనుమంతుడికి గణపతికి ఆ లక్షణం ఉంది. సుందరకాండలో హనుమన్ మంత్రమూర్తులన్నిటిని పెట్టేశాడు వాల్మీకి. బయటికి కథలా కనబడుతుంది కానీ 32 హనుమన్ మంత్రమూర్తులు ఉంటారు సుందరకాండలో. మామూలుగా చదివితే మాత్రం కథలో మనం లీనమైపోతాం. మరి సుందరకాండ పారాయణ చేస్తే అద్భుతాలు జరగడానికి కారణం ఏమిటి? అందులో 32 హనుమన్ మంత్రమూర్తులు మీకు తెలియకుండా
పట్టుకుంటారు, వాళ్ళందరూ అనుగ్రహిస్తారు. అందులో 32 హనుమన్ మంత్రమూర్తులు కలిపి సుందర హనుమన్ మంత్రం అంటారు. ఇది మనకి సంహితా గ్రంథంలో ఉంది. ఇన్ని లోతైన అంశాలు మనకు కనబడుతున్నాయి. అలాంటి సంహితా గ్రంథాల్లో, పురాణాల్లో, రామాయణంలో ఇన్ని చోట్ల చెప్పబడ్డటువంటి హనుమత్ కథా వైభవాన్ని మథనం చేసి ఒక నవనీతంలా బయటకు తీసుకొచ్చి 5 రోజులు మనం పంచుకోబోతున్నాం. అది జరుగుతున్నటువంటి అంశం ఇక్కడ. అన్ని శాస్త్రాల సారం 5 రోజుల్లో ఇమిడ్చి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నవనీతమే. నవనీతం అంటే చాలామందికి తెలుసు కదా, వెన్నపూత స్వామికి ఇష్టంట. ఈ మాట ఎక్కడ తెలుసండి? వెన్నపూత ఇష్టమని మీలో చాలామందికి తెలుసు. అలాగే సింధూర పూజ ఇష్టం, తమలపుటాకుల పూజ ఇష్టం స్వామివారికి. అప్పాలు, వడలు ఇవన్నీ వేస్తారు. మొత్తం ఆసేతు సీతాచలం స్వామివారికి ఆరాధనలు జరుగుతున్నాయి. ఎక్కడో తమిళనాడులో సుచీంద్రం అనే పేరు పెట్టినటువంటి క్షేత్రంలో కన్యాకుమారికి దగ్గరలో హనుమంతుడికి వెన్నపూతలు పూజలు జరుగుతుంటాయి. అక్కడెక్కడో హిమాలయాల్లో కూడా జరుగుతాయి. అంటే ఆసేతు సీతాచలం హనుమదారాధన అంత విశేషంగా ఉంది. ఆసేతు సీతాచలం అనుకుంటే నాకు 2-3 ఏళ్ల క్రితం ఒక చిన్న అనుభవం ఎదురైంది. కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు అక్కడొక కొండ మీద ఒక ఆలయం ఉంది, హనుమదాలయం. అది చూద్దురుగాని రండి తీసుకెళ్లారు మన మిత్రులు. వెళితే అక్కడొక్క ఇండియన్ లేడు, అందరూ అమెరికన్లే. వాళ్ళందరూ అద్భుతంగా హనుమదాలయం నడుపుతున్నారు. అద్భుతమైన శివలింగం కూడా అక్కడ ఉంది, రామచంద్రమూర్తి ఉన్నాడు. వాళ్ళు నిరాఘాటంగా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ రామతారక మంత్రాన్ని జపిస్తూ ఉన్నటువంటి వారు. అలాగే న్యూ మెక్సికోలో తావోస్ అనే ప్రాంతంలో గొప్ప హనుమాన్ మందిరం ఉంది. అది కూడా పాశ్చాత్యులే నిర్వహిస్తున్నారండి ఇక్కడ. అంటే ఒక్క మన దేశమే కాదయ్యా, హనుమద్ భక్తులు ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడుతున్నారు. ఆ మధ్య గణాంక వివరాలు బట్టి, స్టాటిస్టిక్స్ బట్టి తెలుస్తున్నది ఏంటంటే, దేవతల్లో ఎక్కువ ఆలయాలు ఎవరికి ఉన్నాయంటే ముందు హనుమంతుడికి ఉన్నాయటండి, ఆ తర్వాత మిగిలిన ఎవరికైనా. దీన్ని బట్టి హనుమంతుడు ఎంత సర్వారాధ్య దైవమో అర్థం చేసుకోవాలి. అయితే తగిన పద్ధతిలో ఆరాధించేటువంటి విధానాలు మనకున్నాయి. అయితే ఇలాంటి చక్కటి హనుమంతుడు, రాముడు, అమ్మ, శివుడు లాంటి దేవతలు, వేదము చెప్పిన దేవతలు, నిజమైన మంత్రదేవతలు, మంత్రశాస్త్రం యుగాల నుంచి ఉన్నటువంటి భారతదేశంలో కొన్ని కక్కుర్తులతో అన్యమతాల వైపు వెళ్ళిపోతున్నారంటే ఇది పాప ప్రారంధం అనక మనం ఏం చేయాలండి? మళ్ళీ మనమైనా గమనించి హనుమత్ చైతన్యాన్ని ఆవహింపజేయాలి. అందున నిద్రాణమైపోతున్న హిందూ జాతి, చిన్నినా పట్టకు శ్రీరామరక్ష అని బతికేస్తున్న హిందూ జాతి సమైక్యంగా మళ్ళీ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని నిలబెట్టాలి అంటే హనుమంతుడి యొక్క అనుగ్రహం మనకు కావాలి ఇక్కడ.